దేశమంతా మోడీ జపం నడుస్తుందని ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే బీజేపీని గెలిపిస్తాయని నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైతిరెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కుటుంబ పాలన నడుస్తుందని బీజేపీని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తానని అంటున్న నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైతిరెడ్డితో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. నల్గొండ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన ప్రచారాన్ని ఉధృతం చేశారు. ప్రతిరోజు ఒక నియోజకవర్గంలో తిరుగుతూ తన ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది? మీ యొక్క ప్రచారానికి ప్రజల నుంచి ఏ విధంగా స్పందన లభిస్తుంది? ప్రచారం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. అందరికీ కూడా అంటే మా నాయకులు కార్యకర్తలు అందరూ ఎక్కడికక్కడ ఊర్లలోకి పోవటం, జనాల్ని కలవటం, బూత్ స్థాయిలో అందరు కలుస్తూ ఉన్నారు. అందరూ కూడా నేనే సైదిరెడ్డి, నేనే నరేంద్ర మోడీని పనిచేస్తూ ఉన్నారు. ఆ రకంగా అందరు ప్రజల దగ్గరికి పోతా ఉన్నారు. ఎక్కడికి పోయినా ఈరోజు ప్రజల నుంచి ఒకటే స్పందన, ఇది దేశానికి సంబంధించిన ఎన్నిక. ఈ దేశం మంచిగా ఉండాలా, ఈ దేశం అభివృద్ధిలో ఉండాలా, ఈ దేశానికి వేరే థ్రెట్స్ లేకుండా, అంటే వేరే దేశాల నుంచి కానీ ఇంటర్నల్ నుంచి కానీ 10 ఏళ్లుగా ఎట్లయితే ఉన్నామో ఇంకా మంచిగా ఉండాలంటే ఒకే ఒక్కళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే అవన్నీ అయితే అనేది ప్రతి ఒక్కళ్ళ ఆశయం. ఎందుకంటే లీడర్గా చూస్తే మోడీ తప్ప వేరే వాళ్ళు ఈ దేశంలో చూసే పరిస్థితి లేదు. అందుకని నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, కమలం గుర్తుకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలంతా. కాంగ్రెస్ నాయకులు ఒకటే చెప్తున్నారు, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 మేనిఫెస్టోలు ప్రకటించిందో 6 మేనిఫెస్టోలకు ప్రజలు ఆకర్షితమయ్యాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమదే విజయంని దాదాపు తెలంగాణలో 14 సీట్లు సాధిస్తూ ఉంటున్నారు. మీరేం చెప్పబోతున్నారు? కరెక్టే, ప్రజలు ఆకర్షితులైనప్పుడు చెప్పిన అబద్ధాలకి, దొంగ మాటలకి నిజంగానే ఆకర్షితులైనరు. అలివి కాని హామీలు, అసలు చెయ్యలేని హామీలు ఇచ్చి చెప్పలేని చేస్తామని చెప్తే నిజంగా ఆ రోజు నిజంగా చేస్తారేమో, అయితే ఏమో అనుకొని ఓట్లు వేసిండ్రు. అయినాక 2500 మహిళకి ఇస్తా అన్నారు, ఊసు లేదు. 2 లక్షల రూపాయలు 9వ తారీఖు మీకు మీ బ్యాంకుల్లో రుణమాఫీ అన్నారు, ఈరోజు జప్తులు వేస్తా ఉన్నారు ఊళ్ళలోకి వచ్చి. తర్వాత నీకు 500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాం ఒక్కొక్క క్వింటాక్ అన్నారు, దానికి సంబంధం లేదు. ఈ తర్వాత అన్నీ ఈరోజు ఏ హామీ కూడా, పేరుకు 6 గ్యారంటీలు అన్నారు, ఒక్కటి కూడా వారంటీ లేని గ్యారంటీలు ఇచ్చిండ్రు. మొత్తం దాని కింద 400 అబద్ధాలు ఉన్నాయి దాని కింద. నల్గొండ బరిలో మీకు ఎవరితో పోటీ ఉంటుంది అనుకుంటున్నారు? ఒకవేళ మిమ్మల్ని గెలిపిస్తే కనుక నల్గొండ నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారు? రేపు నల్లగొండలో బీజేపీ పార్టీ మనం గెలిపిస్తే ఖచ్చితంగా నల్లగొండ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో 50,000 ఉద్యోగాల కల్పన. ఎందుకంటే యువత స్వాలంబన, యువత వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడాలి, యువత ఎంపవర్మెంటే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చినాం. యువతకి, మహిళకి ఉద్యోగాల కల్పన, ఇండస్ట్రియల్ క్యారిడారు, వీటన్నిటినీ దాంతోపాటు ఎక్స్ట్రా రైల్వే లైన్స్, మన పోర్టు, డ్రై పోర్టు, కంటైనర్ పార్కులు, ఈ రకంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఏదేదైతే ఉన్నాయో, ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నోడైతేనే చేయగలుగుతాడు, అంతేగాని రాష్ట్ర ప్రభుత్వంతో అయ్యే లేవు. ఎందుకంటే వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు అప్పులు ఉన్నాయి, ఆయన అప్పులు ఇవ్వాలా, ఈయన అప్పులు ఇవ్వాలని చెప్పుకోవడం తప్ప లేదు. ఇంకొకటి లోకల్ కాడికి వస్తేనేమో అంత వారసత్వ రాజకీయాలు, గాంధీ దగ్గర నుంచి కింద జానారెడ్డి గారి దాకా అంత కుటుంబాలు, ఇది ఒక ఉద్యోగ వ్యవస్థ అయిపోయింది. అందుకని మీరు ఆలోచించండి, జానారెడ్డి గారికి ఆల్రెడీ ఒక కొడుకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఇంకొక కొడుకు ఎంపీ కోసం. ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఒక ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక ఆయన మంత్రి ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రి ఉన్నాడు, ఆయన భార్య ఎమ్మెల్యే ఉంది. అంటే ఇది ఉద్యోగ కల్పన వాళ్ళ కోసమా, మన యువత కోసమా ఆలోచించాలా? మీరు ఆలోచించి మీ ఓటు కమలం గుర్తుకేయాలి. పోటీ కాంగ్రెస్ మధ్య, ఎందుకంటే అధికారంలో ఉన్నారు, అబద్ధాలు చెప్పిండ్రు కదా. అందుకని బీఆర్ఎస్ పార్టీనేమో విశ్వసించట్లే ప్రజలు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి అంటే కార్యకర్తల్లో బలం పోతూ ఉంది, జనంలో కూడా నమ్మకం పోయింది. ఈ ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ చూసినాక, ఇవన్నీ జరిగినాయి, మొన్న మేడిగడ్డ కుంగిపోవటం, ఇవన్నీ చూసినాక ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి వేసే పరిస్థితులు లేరు. ఈరోజు కాంగ్రెస్కి అంతకంటే అబద్ధాలు చూసి వేసే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలవడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఈసారి ఎన్నిక ఏంటంటే ఏదో ఒక పార్టీయో లేకపోతే కులమో మతమో చూసే ఎన్నిక కాదు. ఇది ఖచ్చితంగా మన దేశం అగ్రరాజ్యం కావాలన్నా, మన దేశం రేపు అన్ని రకాలుగా ప్రపంచానికి ఒక రోల్ మోడల్ కావాలన్నా, ప్రతి దేశం ఈరోజు మన భారతదేశం వైపు చూడాలన్నా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు అయితేనే అది వీలవుతుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు చూసిన ప్రపంచ నాయకులు కొంతమంది దార్శనికుల్ని, వాళ్ళు చేయబట్టి దేశాలు నెంబర్ 1 అయినాయి. సింగపూర్ అయితేంది, అమెరికా అయితేంది ఒకప్పుడు. ఈరోజు అట్లాంటి నాయకత్వం మనకి నరేంద్ర మోడీ గారి దారిలో ఉంది. అందుకని నరేంద్ర మోడీ గారునే దృష్టిలో పెట్టుకుంటున్నారు, కమలం గుర్తును దృష్టిలో పెట్టుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ సుస్థిర ప్రభుత్వం, దాంతోపాటు ఏ మాత్రం గొడవలు లేకుండా 10 సంవత్సరాలు కులాల మధ్య గొడవలు, మతాల మధ్య గొడవలు, టెర్రరిస్ట్ యాక్టివిటీలు అంతకంటే లేవు. ఈరోజు దేశం వైపు చూడాలంటే
ఒక్కొక్కడు కూడా దేశానికి వ్యతిరేకంగా చేసేటోడు దేశం వైపు చూడాలంటే భయపెట్టేట్టున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది దేశానికి సంబంధించిన ఎన్నిక, ఇదో మున్సిపాలిటీయో రాష్ట్ర ప్రభుత్వం చెప్పే అబద్ధాలు కాదు, ఇది దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి ఇస్తారు. అయితే బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఒకటే చెప్తున్నారు, దేశ ప్రజలంతా మోడీ వైపు చూస్తున్నారని, మోడీ చేసిన అభివృద్ధి ఈసారి బీజేపీని గెలిపిస్తుందని, కాంగ్రెస్ ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించిందో ఆ మేనిఫెస్టోలో చిత్తశుద్ధి లేక తెలంగాణ ప్రజలు ఈసారి బీజేపీనే గెలిపిస్తారని, నల్గొండ కిల్లాపై కాషాయ జెండా ఎగురుతుందని శానంపూడి సైదిరెడ్డి అంటున్నారు. నల్గొండ నియోజకవర్గ కేంద్రం నుంచి కెమెరామెన్ రమేష్తో కిరణ్, రాజ్ న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.